హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 37 పాయింట్స్ డౌన్ అయ్యి 38,369 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 14 పాయింట్స్ డౌన్ అయ్యి 11,308 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మన మార్కెట్స్ కు ముందు గ్లోబల్ మార్కెట్స్ లో కొంత ఫాల్ కనిపించడంతో అది మన ఎస్జిఎక్స్ నిఫ్టీని ఇంపాక్ట్ చేయడం, సో అది మన మార్కెట్ ఓపెనింగ్ అయితే ఇంపాక్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ మీరు నిఫ్టీని కానివ్వండి, సెన్సెక్స్ని కానివ్వండి అండ్ స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీని కూడా గమనిస్తే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా కొంత స్ట్రెంగ్త్ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాయి. రీసెంట్ సండే వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ అంటే అమెరికా దగ్గర నుంచి సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఆ ప్యాకేజ్ కూడా చిన్న ప్యాకేజ్ అయితే కాదు, కొన్ని $1 ట్రిలియన్ ప్యాకేజ్ అంటున్నారు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో మనీ అనేది ఎకానమీలోకి ఫ్లో అయినట్లయితే అది స్టాక్ మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా మనకి స్టిమ్యులస్ ప్యాకేజ్ యూఎస్ దగ్గర నుంచి వచ్చినట్లయితే అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. కాకపోతే నిన్నటి సమావేశంలో ఈ సెకండ్ స్టిమ్యులస్ రిలేటెడ్ గా ఎటువంటి టాక్స్ కూడా నడవలేదని సెనెట్ లో ఉన్న రిపబ్లికన్ లీడర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. మోస్ట్లీ అమెరికా దగ్గర నుంచి సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ఈ వీక్ లోనే వస్తుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇలా ఎటువంటి డిస్కషన్స్ కూడా సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలేటెడ్ గా యుఎస్ లా మేకర్స్ మధ్యలో జరగకపోవడంతో మార్కెట్స్ అయితే దాన్ని నెగిటివ్ గా తీసుకున్నాయి. మన మార్కెట్స్ కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా దీన్ని నెగిటివ్ గా తీసుకోవడం జరిగింది. సో అమెరికా దగ్గర నుంచి రావాల్సిన సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది టైంకి రాకపోయినా, లేకపోతే ఆ సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ ఉన్నా సరే ఈక్విటీ మార్కెట్స్ కంటే కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే ఎక్కువగా కరెక్ట్ అవుతూ ఉంటాయి. నిన్నటి వీడియోలో రష్యాకు సంబంధించిన వ్యాక్సిన్ అప్డేట్ మార్కెట్ లోకి వస్తుంది కాబట్టి ఏ స్టాక్స్ మీద అది పాజిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఏ స్టాక్స్ మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు అగైన్ కామెంట్ సెక్షన్ లో ఆ షేర్స్ నే మెన్షన్ చేస్తూ ఇవి ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయని అడుగుతున్నారు. సో నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఆల్మోస్ట్ ఒక 7 minutes వరకు కూడా నేను దాని గురించే డిస్కస్ చేస్తూ వెళ్ళాను. సో ఎందుకని మనకి థియేటర్ స్టాక్స్ లైక్ పీవీఆర్ కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి అండ్ ఏవియేషన్ స్టాక్స్ లైక్ ఇండిగో, స్పైస్ జెట్ వీటి మీద ఎందుకని రానున్న రోజుల్లో పాజిటివ్గా ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉందనేది నేను దాంట్లో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. అండ్ దాని రిలేటెడ్గా ఇంకొక స్మాల్ అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే రష్యా వాళ్ళు ఈ వ్యాక్సిన్ అని అనౌన్స్ చేశారు, మనకి ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అవ్వలేదు. అంటే చాలా స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకి ఈ స్టాక్స్లో అయితే కనిపించలేదు అనమాట. సో మీరు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ని గమనించండి, పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ, ఇండిగో కానీ అండ్ ఈవెన్ స్పైస్ జెట్ కానీ ఓపెనింగ్ మనకి ఇంచుమించు కొంత పాజిటివ్లో అయింది ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత వాటిలో మనకు కొంత స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే వ్యాక్సిన్ మార్కెట్లోకి రాబోతుందని ఒక అప్డేట్ వస్తుందో ఇప్పటి వరకు ఏ సెక్టార్స్ మీద అయితే ఈ వైరస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ వచ్చిందో వాటిల్లో కొంత రికవరీ ఉంటుందని ఒక పాజిటివ్ హోప్తో ఇన్వెస్టర్స్ అయితే కొంత కాన్స్టెంట్గా వీటిలో బయింగ్ యాక్టివిటీ అయితే చూపిస్తూ ఉన్నారు. సో కమింగ్ డేస్లో కూడా ఈ రష్యాకి సంబంధించిన వ్యాక్సిన్ రిలేటెడ్గా మనకి పాజిటివ్ అప్డేట్స్ రిపీటెడ్గా వస్తున్నట్లయితేనే వీటిలో పాజిటివ్ మూవ్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రష్యా వాళ్ళు చాలా స్పీడ్గా వ్యాక్సిన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇతర కంట్రీస్ కూడా రష్యా వాళ్ళు రిలీజ్ చేసిన ఇంకొన్ని నెలలకైనా రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వ్యాక్సిన్ రిలేటెడ్గా మరికొన్ని కంపెనీస్ దగ్గర నుంచి మనకి పాజిటివ్ అప్డేట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించిన స్టాక్స్ అనే కాదు, ఏ సెగ్మెంట్స్ అయితే ఈ వైరస్ రిలేటెడ్గా చాలా డీప్గా ఇంపాక్ట్ అయ్యాయో వాటన్నిటిలో కూడా మనకు కొంత రికవరీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీద గుర్తుంచుకోవాలి, సెక్టార్లో ఉన్న అన్ని కంపెనీస్ మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నట్లే కనిపిస్తుంటాయి. కాకపోతే సెక్టార్కి సంబంధించిన లీడర్స్ మాత్రమే ఆ పాజిటివ్ గెయిన్స్ని సస్టైన్ చేసుకోగలుగుతాయి. సో డీప్గా కరెక్ట్ అయ్యి ర్యాలీ అవుతున్న స్టాక్స్ ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించినవి అయితే కొంత అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మోస్ట్లీ లార్జ్ క్యాప్ అండ్ లీడర్స్తోనే స్టిక్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. బికాస్ ప్రెసెంట్ వ్యాక్సిన్ రిలేటెడ్గా మాత్రమే పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ అండర్లయింగ్ ఎకానమీ ఎలా ఉంది, బ్యాంక్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి అండ్ ఓవరాల్ ఎకానమీ రిలేటెడ్గా డేటా మనకి కంప్లీట్ పిక్చర్ రావడానికి అయితే కొంత టైం అయితే పడుతుంది. కాబట్టి టోటల్ పిక్చర్ క్లియర్ అయ్యేంత వరకు కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే కొంత అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మిండా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మిండా ఇండస్ట్రీ వాళ్ళు ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. మిండా ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మిండా ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ లో ఎవరైతే 27 షేర్స్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు ఒక రైట్ షేర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు అప్లై చేసుకున్న రైట్ షేర్ అనేది మిండా ఇండస్ట్రీ వాళ్ళు $250 పర్ షేర్లు అయితే ప్రొవైడ్ చేస్తారు అంటున్నారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. August 17th వీళ్ళు రికార్డ్ డేట్ గా అయితే ప్రకటించడం జరిగింది. 17th రికార్డ్ డేట్ కాబట్టి ఆ రోజు మనకి డీమ్యాట్ అకౌంట్ లో ఉండాలి. సో ఆ రోజు మనకి డీమ్యాట్ అకౌంట్ లో ఉండాలంటే 16th సండే అలాగే 15th సాటర్డే అవుతుంది. కాబట్టి బై 13th August కి ఆ షేర్స్ ని మీరు బై చేసి ఉండాలి. ప్రెసెంట్ షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ $292 లో ఉంది. వీళ్ళేమో రైట్స్ $250 లో ఇస్తున్నారు. సో మంచి అడ్వాంటేజ్ ఉంటుంది కదా రైట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే. రీసెంట్ టైమ్స్లో ఎవరైనా M&M ఫైనాన్స్ రిలేటెడ్గా రైట్స్ ఇష్యూని గమనించినట్లయితే రైట్స్ ఎక్స్ డేట్ రోజు మనకి షేర్ ప్రైస్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అండ్ అలా ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు మిండా ఇండస్ట్రీస్ సంబంధించి ఆర్ఈ అంటే రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ అయితే మీకు క్రెడిట్ అవుతాయి. సో వాటిని యూజ్ చేసి ఆగస్టు 25th నుంచి సెప్టెంబర్ 8th ఇన్ బిట్వీన్ మీరు రైట్స్ అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 6 months లో ఆల్మోస్ట్ 200% వరకు గ్రాన్యూల్స్ ఇండియా షేర్ ప్రైస్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఈ వైరస్ ఇంపాక్ట్ తో ఫార్మా ఇండస్ట్రీ మొత్తం మనకి రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువగానే ర్యాలీ అయింది. బట్ అందులో గ్రాన్యూల్స్ ఇండియా కూడా మంచి ర్యాలీని అయితే చూపించింది. రీసెంట్ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేస్తే 24% రెవెన్యూస్ లో టాప్ లైన్ లో మనకు గ్రోత్ కనిపించింది. అలాగే వీళ్ళ ప్రాఫిట్స్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 34% అయితే గ్రోత్ కనిపించడం జరిగింది. కమింగ్ క్వార్టర్స్ లో ఇప్పుడు పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్ ని బీట్ చేస్తూ మేము రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాం అని చెప్పి కృష్ణప్రసాద్ గారు, గ్రాన్యూల్స్ ఇండియా ఎండి కృష్ణప్రసాద్ గారు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి గాను వీళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కాకుండా హై వాల్యూమ్స్ తో ఎక్కువ రెవెన్యూస్ ని సంపాదించుకోకుండా ఏ మాలిక్యూల్స్ ద్వారా అయితే వీళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉంటుందో ఆ మాలిక్యూల్స్ మీద వీళ్ళు ప్రెసెంట్ ఫోకస్ చేస్తున్నారని, దాని ద్వారా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ జనరేట్ అవబోతున్నాయని అండ్ ఇప్పుడు పోస్ట్ చేసిన లాభాల కంటే కూడా కమింగ్ డేస్ లో వీళ్ళు ఇంకా మంచి లాభాలు పోస్ట్ చేయబోతున్నారని అయితే తను పాజిటివ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఒక కంపెనీకి సంబంధించిన సీఈఓ కానివ్వండి అండ్ పెద్ద మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వ్యక్తి రానున్న క్వార్టర్స్ లో కూడా మేము మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తామని ఒక కామెంటరీ పాస్ చేస్తారో మార్కెట్ నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ ని ఇప్పుడు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కంటే కూడా చాలా బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ గ్రాన్యూల్స్ ఇండియా రిలేటెడ్ గా ఎండి కృష్ణప్రసాద్ గారు చేసిన కామెంట్స్ అయితే ప్రెసెంట్ మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. నెక్స్ట్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఇంకొన్ని సెక్టార్స్ కి అయితే కొంత సపోర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్న ఎల్సీడీ అలాగే ఎల్ఈడి టీవీ రిలేటెడ్ గా మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ కనిపించాయి. దాంతో ఇండియాలో ఎవరైతే ఎల్సీడీ అలాగే ఎల్ఈడి ప్యానల్స్ ని తయారు చేస్తున్నారో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళకి కొంత పాజిటివ్ అయింది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం గమనించాం సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని 101 ఐటమ్స్ దగ్గరగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద బ్యాన్ ఉంచాలనుకుంటున్నాం కమింగ్ ఇయర్స్ లో అప్డేట్ చేయడంతో మనకి డిఫెన్స్ స్టాక్స్ లో అయితే ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అండ్ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ని ఎవరైతే తయారు చేస్తున్నారో అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఎలక్ట్రిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఏసీస్ ని తయారు చేసిన కంపెనీస్ వాళ్ళందరికీ కూడా డిపిఐఐటి వాళ్ళు కొంత సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న డేటా అయితే ఇది. అండ్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డిపిఐఐటి వాళ్ళు టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే రెడీ టు ఈట్ సెక్టార్స్ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ 3 సెక్టార్స్ కి ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ లో అండ్ లాంగ్ టర్మ్ లో ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు అన్న డేటా అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళు రీసెంట్ డేస్ లో స్టాక్ మార్కెట్ లో ఉన్న ఏ కంపెనీస్ ని బై చేశారు అండ్ ఏ కంపెనీస్ లో ఉన్న వాటాను తగ్గించుకున్నారు అండ్ ఏ కంపెనీస్ లోంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారనే డేటాని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఓవరాల్ ఇండియా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ లో టాప్ సెకండ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ అయితే ఉంటుంది. సో వీళ్ళ యాక్టివిటీని మాట్లాడుకుంటే వీళ్ళు ఐటీ కంపెనీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఫ్రెండ్స్. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ సంబంధించిన షేర్స్ అయితే వీళ్ళు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అలాగే ఫార్మాకి సంబంధించి లూపిన్ అలాగే సన్ ఫార్మా షేర్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ మెటల్స్ కి సంబంధించి టాటా స్టీల్ అండ్ ఇతర సెక్టార్స్ లో ఈ కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్ కానివ్వండి, అంబుజా సిమెంట్ కానివ్వండి అండ్ సిడిఎస్ఎల్ కానివ్వండి వీళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళకున్న వాటాను తగ్గించుకున్నారనే ప్రయత్నం చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ అలాగే స్పైస్ జెట్ అనమాట. సో వీటికి సంబంధించి వాళ్ళకున్న వాటాను అయితే కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ ఏ స్టాక్స్ లోంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు, వాళ్ళు హోల్డ్ చేసిన వాటాని మార్కెట్లో సెల్ చేసి కంప్లీట్ గా వాటిలోంచి బయటకు వచ్చారని చూస్తే వోడాఫోన్ ఐడియా, డిఎల్ఎఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వీటిల్లోంచి కంప్లీట్ గా హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళైతే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్స్ ఒక యాక్టివిటీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మనందరికీ తెలుసు ప్రమోటర్స్ వాళ్ళ వాటాని ప్లెజ్ చేసినట్లయితే, తాకట్టు పెట్టినట్లయితే అది మనం కొంత నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. వాళ్ళు ప్లెజ్ చేసిన వాటా అంటే వాళ్ళు ప్లెజ్ చేసిన షేర్స్ ని వాళ్ళు వెనక్కి తీసుకున్నట్లయితే, డబ్బులు కట్టి వాటిని విడిపించుకున్నట్లయితే అది మనం కొంత పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రమోటర్స్ ఒక వాటాలో ఎంత పర్సెంట్ వాటా మార్చ్ ఎండెడ్ కి ప్లెజ్ అయింది అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఎంత పర్సెంట్ వాటా జూన్ ఎండెడ్ క్వార్టర్ కి ప్లెజ్ అయింది అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో ఏ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ అయితే వాళ్ళు చేసిన ప్లెడ్జింగ్ యాక్టివిటీని తగ్గించుకున్నారో ఆ డేటా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. మనం చేస్తున్న అనాలిసిస్ లో ప్లెడ్జింగ్ యాక్టివిటీ రిలేటెడ్ గా ప్రమోటర్స్ తీసుకుంటున్న స్టెప్స్ ని కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో నిన్న ఏ లెవెల్స్ అయితే మాట్లాడుకున్నామో సేమ్ లెవెల్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. నిఫ్టీ సపోర్ట్ 11,270 అండ్ రెసిస్టెన్స్ 11,380 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ నిన్న 21,400 లెవెల్స్ దగ్గర ఇచ్చాను ఫ్రెండ్స్. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఈ లెవెల్ కొంత దూరంగా ఉంది కాబట్టి కొంత దగ్గరగా చూడాలనుకున్నప్పుడు 21,840 లెవెల్ అయితే గమనించవచ్చు. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 22,240 ఈ లెవెల్ పైనే మనకి క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. బట్ స్టిల్ ఇఫ్ ఈ లెవెల్ కంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఇమీడియట్ గా నేను ఈ లెవెల్ ని రెసిస్టెన్స్ గా గమనిస్తాను.
ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా 22,520 అయితే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది 27th ఆగస్ట్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ఈ సండే రోజు మనం మాట్లాడుకున్న వీడియో దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తున్న వీడియోస్ అన్నిట్లో కూడా మనం మాట్లాడుకుంటున్న రేంజ్ 11,000 to 11,500. అంటే ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే మార్కెట్ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. స్టిల్ ఇదే మనకు కంటిన్యూ అవుతుంది. ఈ లెవెల్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే 11,500 దగ్గర మాత్రమే మనకి ఓవరాల్ గా సిగ్నిఫికెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు మనం 11,500 ని ఒక రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 11,000 దగ్గర మాత్రమే మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత స్ట్రాంగ్ అయితే ఉంది. కాబట్టి 11,000 నే మనం స్టిల్ సపోర్ట్ గా గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.